Good afternoon and welcome to the Hindu newspaper analysis 25/11/2024. సో దేని గురించి మాట్లాడుతున్నానండి, ఇండియాస్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ నీడ్స్ అండ్ రియాలిటీ. అంటే ఇప్పుడు టౌన్లోని మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, పెరిగిందనుకోండి అప్పుడు బహుళ కంపెనీలు అంటే ట్రాన్స్‌వరల్డ్ ఇంటర్నేషనల్ ఆర్ మల్టీనేషనల్ కార్పొరేషన్ కంపెనీస్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తాయి అన్నమాట. సో అదేమంటున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫైనాన్సింగ్ రావాలి మనకి ఇప్పుడు ఫస్ట్. తర్వాత ఏం కావాలి, అవసరాలు ఏంటో చూడాలి, వాస్తవం ఎలాగుందో కనుక్కోవాలి. ఇది చేయవలసిన పని. సో ఇండియాస్ అర్బన్ పాపులేషన్ ఇప్పుడు మనం 400 మిలియన్ అంటే ఏంటంటే ఒక 40 కోట్ల మంది. మిలియన్ అంటే 10 లక్షలు కదా. సో 40 కోట్ల మంది నుంచి మనం గత 10 ఏళ్ళుగా ఇప్పుడు ఎంత అయిందని 80 కోట్లు అయింది. రాబోయే 30 ఏళ్ళలో నెక్స్ట్ 3 decades వైల్ దిస్ ఆఫర్స్ అన్ ఆపర్చునిటీ, ఇది ఒక అవకాశం వచ్చిందనమాట. ఏమని, టు ట్రాన్స్ఫార్మ్ ఇండియాస్ అర్బన్ ల్యాండ్స్కేప్, భారతదేశం యొక్క సిటీ ల్యాండ్స్కేప్ అంటే పరిసరాలంతటినీ బాగా మార్చుకోవచ్చు అనమాట. ఎప్పుడు మార్చుకోగలం, దేర్ ఆర్ సిగ్నిఫికెంట్ ఫైనాన్షియల్ ఛాలెంజెస్. ఓకే, ప్రాముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటి, మనకి ఆర్థికంగా చాలా గడ్డుకాలను మనం ఎదుర్కొంటున్నాం. ఛాలెంజెస్ చాలా ఉన్నాయన్నమాట. ఓకే, సవాళ్ళు ఉన్నాయి. దట్ మస్ట్ బి ఓవర్కమ్, దీన్ని మనం అధిగమించాలి. ఎప్పుడు అక్కడికి వెళ్ళాలి అంటే ఏది, ట్రాన్స్ఫార్మ్ ఇండియాస్ అర్బన్ ల్యాండ్స్కేప్. టు గెట్ దేర్ వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్. ఎ రీసెంట్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఎస్టిమేట్స్, ప్రపంచ బ్యాంక్ అని ఒకటి ఉంటుంది కదా, అది కాస్త ఎస్టిమేట్ చేసింది ఎంత అవుతుంది ఏంటి అని. దట్ ఇండియా విల్ రిక్వైర్ అబౌట్ 70 lakh crores, 70 లక్షల కోట్ల రూపాయలు ఎప్పటికల్లా 2036 కల్లా. అంటే మనం ఇప్పుడు 24లో ఉన్నాము, ఇంకొక 12 ఏళ్ళలో, ఇంకొక 12 సంవత్సరాలలో మనకి 70 లక్షల కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది. దేనికంట, టు మీట్ ఇట్స్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్. అర్బన్ టౌన్లోని బిల్డింగ్లు కానీ, రోడ్లు కానీ, నీళ్లు కానీ, కాలువలు కానీ అన్నీ డెవలప్ చేయాలి అంటే వాటి అవసరాల కోసం ఎంత కావాలండి, 70 లక్షల కోట్ల రూపాయలు కావాలి 2036 కల్లా. ఓకే, కరెంట్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు గవర్నమెంట్ ఎంత ఇన్వెస్ట్ చేసింది, ఇది మనకి 6 ఏళ్ళ క్రితం వచ్చిన ఫిగర్స్. 2018లోని అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఇన్వెస్ట్ చేసిందండి, 1,01.3 30,000 లక్షల కోట్ల రూపాయలు. ఓకే, 1.3 lakh crores అంటే 1,30,000 లక్షలు అనమాట, కోట్ల రూపాయలు యాన్యువల్లీ ఇయర్గా ఇన్వెస్ట్ చేసింది. సో దిస్ ఇస్ జస్ట్ లిటిల్ ఓవర్ 1/4. ఓకే, ఇది 1/4 మాత్రమే. 1/4 ఈజ్ ఈక్వల్ టు 1.3. సో 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత చూడండి, ఆఫ్ ద రిక్వైర్డ్ ఎంత కావాలి, 4.6 కావాలి మనకి. ఓకే, 4.6 per year కావాలి. అలాంటిది మనం ఎంత పెట్టాం, 1.3 పెట్టాం. బ్రాడ్గా మాట్లాడితే 50% ఈజ్ ఎస్టిమేటెడ్ ఫర్ బేసిక్ అర్బన్ సర్వీసెస్. 50% మనకి బేసిక్ అర్బన్ సర్వీసెస్ అంటే చెత్తను క్లీన్ చేయడం, రోడ్లలో సున్నాలు వేయడం, క్లీన్గా ఉంచడం, దీనికోసమే బేసిక్ నీడ్స్. చెట్లన్నీ పడిపోకుండా చూసుకోవడం, నీళ్లు సరిగ్గా రావడం, ఓకే, కాలువలు బాగా ఫ్లో అవ్వడం, ఎక్కడైనా పూడికలు ఉంటే క్లీన్ చేయడం, ఇవన్నీ. విత్ ది అదర్ హాఫ్ ఫర్ అర్బన్ ట్రాన్స్పోర్ట్, ఒక సగం బేసిక్ నీడ్స్, ఇంకో సగం ట్రాన్స్పోర్ట్. ఓకే, టౌన్లో ట్రాన్స్పోర్ట్. ఇష్యూస్ అట్ ద లోకల్ లెవెల్, ఇప్పుడు లోకల్ లెవెల్లో మనకి ఏం కావాలి, మున్సిపల్ ఫైనాన్సెస్. ఓకే, మనకి కార్పొరేషన్స్ ఉన్నాయి, మున్సిపాలిటీస్ ఉన్నాయి, వీటిలన్నిటికీ ఫైనాన్సెస్, ఆర్థికంగా సాయం కావాలి. అ క్రూషియల్ కాంపనెంట్ ఆఫ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్, ఇది చాలా చాలా ప్రాముఖ్యత ఉన్న అర్బన్ టౌన్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, మనకి ఏవైతే సదుపాయాలు కావాలో దానికి ఫండింగ్, డబ్బులు హ్యావ్ రిమైన్డ్ స్టాగ్నెంట్, ఇది అలాగ ఆగిపోయి ఉంది ఎక్కడికి, కొన్ని దశాబ్దాలుగా. సిన్స్ 2002 మున్సిపల్ ఫైనాన్స్ స్టేడ్ ఎట్ జస్ట్ 2002 అంటే 22 ఏళ్ళ క్రితం మనకి మున్సిపల్ ఫైనాన్స్ స్టేడ్ ఎంతంటే జస్ట్ 1% ఆఫ్ ది జీడిపి అంతా కలిపి 1%, 2002 నుంచి ఇప్పటి వరకు. సో మున్సిపల్ బాడీస్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నాయి, 45% ఆఫ్ అర్బన్ ఇన్వెస్ట్మెంట్స్. కంట్రిబ్యూషన్ నుంచి 45% ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతుంటే ఖర్చు పెడుతుంది 1% ఫైనాన్సెస్. ఓకే, వైల్ ద రిమైండర్ ఈజ్ మేనేజ్డ్ బై
పారాస్టాటల్ ఏజెన్సీస్. చూడండి మిగతాదంతా ఎవరండి హ్యాండిల్ చేస్తున్నారు అంటే, ఆథర్ గారు ఎంత మంచి వర్డ్ వాడారండి. పారాస్టాటల్ ఏజెన్సీస్ అంటే ఇవి ఆర్గనైజేషన్స్. ఇవి ఏం చేస్తాయి? దే ఆర్ పార్షియల్లీ ఆర్ ఫుల్లీ ఓన్డ్ అండ్ మేనేజ్డ్ బై ద గవర్నమెంట్. They are usually created to carry out specific programs or services for the government and can be either autonomous or quasi-governmental. Okay? Quasi-governmental అవ్వచ్చు. సో ఇలాంటి ఏజెన్సీస్ డిస్పైట్ అన్ ఇంక్రీజ్ మనకు పెరుగుతోంది. డిస్పైట్ అన్ ఇంక్రీజ్ ఇన్ సెంట్రల్ అండ్ స్టేట్ ట్రాన్స్ఫర్స్. సెంట్రల్ నుంచి ట్రాన్స్ఫర్, స్టేట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఎంతండి 37% నుంచి 44% వరకు వచ్చిన ఆర్థిక ఆరోగ్యం, మంచి వర్డ్ వాడారు, ఫైనాన్షియల్ హెల్త్ ఆఫ్ మున్సిపాలిటీస్. ఆర్థిక ఆరోగ్యం మున్సిపాలిటీస్ ఎలా ఉంది? ఇంకా డేంజరస్గానే ఉంది. ప్రికేరియస్, నాట్ స్టేబుల్. ఓకే, ఇట్స్ నాట్ స్టేబుల్. ట్యాక్స్ రెవెన్యూ పెరిగింది బై 8% బిట్వీన్ 2010 అండ్ 2018. ట్యాక్స్ రెవెన్యూ గ్రూ బై 8%. గ్రాంట్స్ ఎంత పెరిగాయి? 14% పెరిగాయి. నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత పెరిగింది? 10.5% పెరిగింది. కానీ షేర్ ఆఫ్ మున్సిపాలిటీస్ ఓన్ రెవెన్యూ సోర్సెస్, మున్సిపాలిటీ యొక్క సొంత రెవెన్యూ సోర్సెస్ అంటే వాళ్ళకి డబ్బులు ఎట్నుంచి వస్తాయి, హ్యాస్ డిక్లైన్. ఇది తగ్గిపోయింది. ఎక్కడి నుంచి? 51% నుంచి 43%. ఓకే, చాలా గణనీయంగా 8% తగ్గిపోయింది. రిఫ్లెక్టింగ్ ఇది ఏంటి మనకి ఎదురుగా చూపెడుతుంది అద్దంలోని? డిమినిషింగ్ కెపాసిటీ ఫర్ సెల్ఫ్ సఫిషియన్సీ. మన కాళ్ళ మీద నిలబడ్డాను, సెల్ఫ్ సఫిషియెంట్కి తగ్గిపోతుంది. ఇట్ ఈస్ డిమినిషింగ్, ద కెపాసిటీ ఈజ్ ఫాలోయింగ్. సో కలెక్షన్ ఇన్ఎఫిషియన్సీస్ ఆల్సో ఎగ్జిస్ట్. అంటే మున్సిపాలిటీ వాళ్ళు ట్యాక్సులు కలెక్ట్ చేయడంలోని వాళ్ళ సామర్థ్యత లేకపోవడం, ఇన్ఎఫిషియన్సీ ఆల్సో ఎగ్జిస్ట్. ఎక్కడ? అర్బన్ లోకల్ బాడీస్లో. ఫర్ ఇన్స్టెన్స్ చెప్పాలి అంటే డేటా ఫ్రమ్ 2017-2018 2017-18 మనకేంటి బహిర్గతం చేస్తుందంటే, అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ బెంగళూరు అండ్ జైపూర్, బెంగళూరులోని జైపూర్లోని ఎంత కలెక్ట్ చేసాయండి? 5 లేదా 20% ఆఫ్ దేర్ పొటెన్షియల్ ట్యాక్స్ రెవెన్యూ. 100% కలెక్ట్ చేయవలసిన దగ్గర 5 లేదా 20% అంటే చాలా తక్కువ ఆఫ్ దేర్ పొటెన్షియల్ ట్యాక్స్ రెవెన్యూ. నేషన్ వైడ్, దేశం అంతటా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ స్టాండ్స్ అట్ పాల్ట్రీ 25,000 కోట్లు. దేశం అంతటా కలిపితే ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ఎంత అండి? పాల్ట్రీ వెరీ లిటిల్. ఓకే, పాల్ట్రీ ఓకే, వెరీ లిటిల్ అమౌంట్, వెరీ లిటిల్ 25,000 కోట్లే, విచ్ ఇస్ ఓన్లీ 0.15. అదెంత అండి? 0.15% ఆఫ్ ద జీడిపి. ఫర్దర్ ఇదే కాకుండా కాస్ట్ రికవరీ ఫర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఖర్చు అవుద్ది కదా, రికవరీ ఎంత వచ్చింది? 20 to 50%, 20-50%. ఇది ఏంటి హైలైట్ చేస్తుంది? ద సిగ్నిఫికెంట్ గ్యాప్ బిట్వీన్ ద కాస్ట్ ఆఫ్ అర్బన్ సర్వీసెస్. ఒక గ్యాప్ వచ్చిందనమాట దేని మధ్యన? అర్బన్ సర్వీసెస్ అండ్ రెవెన్యూ జనరేటెడ్. పెద్ద గ్యాప్ అర్బన్ సర్వీసెస్ అండ్ రెవెన్యూ జనరేటెడ్ మధ్యన చాలా. ఓకే, యాజ్ వైడ్ యాజ్ ది గ్రాండ్ క్యాన్యన్ అన్నట్టుగా ఉంది అది. సో ఇండియన్ సిటీస్ ఆల్సో స్ట్రగుల్. ఓకే, భారతదేశంలో సిటీలు కూడా కష్టపడుతున్నాయి. ఎందుకు? లో అబ్జార్ప్టివ్ కెపాసిటీ. ఓకే, లో అబ్జార్ప్టివ్, అంతా సింక్ ఇన్ అయిపోదు కదా. ఫర్దర్ కాంప్లికేటింగ్ ఇదేం చేస్తుంది? ఇంకా కష్టాల్లో పడేస్తుంది. ద అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్స్కేప్ ఇంకా కష్టాల్లో పడేస్తుంది. అంటే మన దగ్గర ఉన్న సదుపాయాలన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ల్యాండ్స్కేప్ చూడడానికి అందంగా అంత లేదు. అకార్డింగ్ టు ద 15th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం అబౌట్ 23%, 23% ఆఫ్ ద టోటల్ మున్సిపల్ రెవెన్యూ, ఓకే, మున్సిపల్ రెవెన్యూ కంప్లీట్గా ద టోటల్ మున్సిపల్ రెవెన్యూ రిమైన్స్ అన్స్పెంట్. 25%, 23% ఇంకా ఖర్చు పెట్టలే. ఇది ఏంటి? మన తర్కానం ఇండికేట్ చేస్తుంది ఏ సర్ప్లస్ ఎక్కువ ఉండిపోయింది ఇన్ ద మున్సిపల్ సిస్టమ్. ఓకే, మున్సిపల్ సిస్టమ్ ఎక్కువ ఉండిపోయింది. దిస్ ఈజ్ నాట్ బీయింగ్ ఎఫెక్టివ్లీ యూటిలైజ్డ్.
దీన్ని వాళ్ళు సామర్థ్యంగా వాడుకోవట్లేదు. లేదు, ఎక్కడెక్కడ పెట్టాలి, ఏ పాకెట్స్లో పెడితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది తెలియలేదు, వాడలేదు. ఈవెన్ మేజర్ సిటీస్ సచ్ as హైదరాబాద్ అండ్ చెన్నై ఓన్లీ స్పెండ్ ఎంతండి, 50% స్పెండ్ చేయడం మేనేజ్ చేసాయి ఆఫ్ దేర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బడ్జెట్స్ ఇన్ 1819లోని 50% ఖర్చు పెట్టాయి. ఏవి? మేజర్ సిటీస్ హైదరాబాదు, చెన్నై. ద యూటిలైజేషన్ ఆఫ్ సెంట్రల్ స్కీమ్స్ అంటే ఇప్పుడు స్టేట్కి కొన్ని సెంట్రల్ నుంచి సపోర్ట్ వస్తుంది, ఆ స్కీమ్ ఫండ్స్, ఆ యూటిలైజేషన్ ఆల్సో లీవ్స్ మచ్ టు బి డిజైర్డ్. అరే అనుకున్నంతగా వీళ్ళు వాడలేకపోయారండి. ఆల్సో లీవ్స్ మనల్ని కాస్త మచ్ టు బి డిజైర్డ్. అబ్బాయి ఇంకా వాడతారు అనుకున్నాను, ఏంటంటే ఇలాగ ఆగిపోయింది అని బాధ. విత్ ది అటల్ మిషన్ ఫర్ రెజ్యూనవేషన్, ఓకే, అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. అటల్ మిషన్, అటల్ వాజ్పేయి గారి పేరు మీద ఒక మిషన్ పెట్టుకున్నారు భగీరథుడిలాగా. ఏమని? రెజ్యూనవేషన్, మళ్ళీ యంగ్గా చేద్దాం, అర్బన్ ఏరియా అన్నిటిని బాగా ప్రస్ఫుటంగా మార్పు కనబడినట్టు చూపెడదాం. అచీవింగ్ 80% యూటిలైజేషన్, ఇది 80% యూటిలైజ్ చేసాం. అండ్ ద స్మార్ట్ సిటీస్ మిషన్ రీచింగ్ 70%. దీన్నే అమృత్ అంటారు, అటల్ మిషన్ ఫర్ రెజ్యూనవేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. 80% యూటిలైజ్ చేసాం. స్మార్ట్ సిటీస్ ఎంతండి? 70% రీచ్ అయ్యాం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇప్పుడు ప్రతి చోట మనకి పీపీపీ అంటూ ఉంటారు. ఓకే, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈజ్ అనదర్ క్రూషియల్ అవెన్యూ ఫర్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్. ఓకే, ఇది ఒక చాలా ప్రాముఖ్యమైన ఏరియా. దేనికి? సో సిటీలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఫైనాన్షియల్ ఇవ్వడంలోని పీపీపీ ఇంకొక ప్రాముఖ్యమైన ఏరియా. దిస్ హ్యావ్ సీన్, ఓకే, పార్ట్నర్షిప్స్ హ్యావ్ సీన్ అ మార్కెట్ డిక్లైన్. ఇక్కడ కూడా బాగా పడిపోయింది, డిక్లైన్ ఓవర్ ద పాస్ట్ డెకేడ్. గత 10 ఏళ్ళుగా, అంటే 2014 నుంచి 2024. ఓకే, పడిపోయింది. ఎలాగా? ఆథర్ గారు మనకి క్వాంటిఫైబుల్ డేటా. పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే సిటీల్లోని మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పీక్ అయ్యింది. అంటే 8,353 కోట్ల రూపాయలు 2012లో ఇన్వెస్ట్ చేశారు. దేంట్లోని? ఓకే, దేంట్లోని? అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోని. కానీ ఇప్పుడు అది ప్లమెట్, షార్ప్ ఫాల్, హాట్ను పడిపోయింది అనమాట. ఎంతకి? 467 కోట్లకే. ఎప్పటికల్లా? 2018. ఓకే, 6 ఏళ్ళ పడిపోయింది అనమాట. ద వయబిలిటీ ఆఫ్, అంటే ఈ ప్రాజెక్ట్ చేస్తే మనకి ఏంటి లాభం, మనకి ఎప్పుడు వస్తుంది, ఎంత తొందరగా రికవరీ వస్తుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు వస్తుంది, ఆల్ దీస్ విల్ బి టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ బై ప్రైవేట్ పార్టీస్ వెన్ దే ఎంటర్ ఇంటూ పార్ట్నర్షిప్ విత్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్. సో ద వయబిలిటీ అంటే ఈ ప్రాజెక్ట్ యొక్క సత్తా ఏంటి ఈజ్ ఆఫెన్ డిపెండెంట్. దేని మీద ఇది లీనింగ్స్ ఉంటాయి? ఆన్ ది అవైలబిలిటీ ఆఫ్ పేమెంట్స్, అంటే పని చేసిన తర్వాత పేమెంట్లు వస్తాయా లేవా అన్నదో పెద్ద క్వశ్చన్ మార్క్. ఆర్ వయబిలిటీ ఫండింగ్, ఈ ప్రాజెక్ట్ ఎంత అవ్వచ్చు, ఎస్ ఎంతకి ఎంత కావాలి అని పాసిబిలిటీ ఫండింగ్ ఉంటుందా? దేనికి? ఫర్ గ్యారంటీయింగ్ బ్యాంకబిలిటీ, దీని మీద మనం భరోసా పెట్టుకోవచ్చు అని. బట్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ రెవెన్యూస్, అంటే ఈ ప్రాజెక్ట్కి ఎంత డబ్బులు, ఈ ప్రాజెక్ట్కి ఎంత, ఈ ప్రాజెక్ట్కి ఎంత, ఈ ప్రాజెక్ట్కి ఎంత అని గవర్నమెంట్లో ముందుగానే రెవెన్యూస్ పెట్టుకోవాలి. అంతేగాని ఇందులో లేదా ఇందులోంచి తీసివేసే, ఇందులో లేదా ఇందులోంచి తీసివే, ఇందులో లేదా ఇందులో, మరి దీనికో ఆఖరి దానికో చూద్దాం, కాలక్రమేణా ఎక్కడి నుంచి అని తెద్దాం, ఇలాగ అయిపోయిందనమాట. ఓకే, బట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ రెవెన్యూస్, ఇది ఈ డబ్బులు దీనికోసమే అని ఇయర్ మార్క్ చేసేయాలి. దీస్ ప్రాజెక్ట్స్ ఫర్దర్ డిమినిష్. ఓకే, స్పెసిఫిక్గా ఈ ప్రాజెక్ట్ కోసం డబ్బులు లేకపోవడం వల్ల అదేమవుతుంది? తగ్గిపోతుంది. డిమినిష్ ది కమర్షియల్ అట్రాక్టివ్నెస్. దీని నుంచి మనకి ఎస్ లాభసాటిగా ఉంటుంది అని మనం ఆకర్షితం అవ్వాలి, కానీ ఏం కనబట్టలేదు కాబట్టి తగ్గిపోయింది. కమర్షియల్ అట్రాక్టివ్నెస్ తగ్గిపోయింది. సో నెక్స్ట్ ఏమంటారు ఆథర్ గారు? ద నెక్స్ట్ స్టెప్ ఇస్ మార్పు, రిఫార్మ్, మార్చాలి. గివెన్ ద మైరీడ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఛాలెంజెస్ అవుట్లైన్, మైరీడ్ అంటే ప్లెంటీ, 1 2 కాదు, ప్లెంటీ, చాలా. గివెన్ ద మైరీడ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఛాలెంజెస్ అవుట్లైన్,
ఎన్నెన్ని ఫైనాన్షియల్ ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తాం అనేది మనకి ఇలా చూపెట్టారనమాట. ఇట్ ఈస్ ఇంపరేటివ్, ఇట్ ఈస్ అ మస్ట్ టు అడాప్ట్. ఏం మనం అలవాటు చేసుకోవాలి? ఎ డ్యువల్ ప్రాంగ్డ్ అప్రోచ్. డ్యువల్ ఒకట వైపు వెళ్తారంటే అవ్వదు. యూ హ్యావ్ టు గో ఇన్ ఫర్ 2-pronged అప్రోచ్ విత్ స్పెసిఫిక్గా, అంటే చక్కగా లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ మెషర్స్. అంటే ఒక 20 ఏళ్ళ తర్వాత మీడియం టైం, ఒక 5 ఏళ్ళ తర్వాత ఎలాంటి ముందడుగు వెయ్యాలి అనేది ఆలోచించాలి. ఇన్ ద లాంగ్ టర్మ్, ఓకే, 20 ఏళ్ళ తర్వాత క్యారింగ్ అవుట్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్, అంటే ఇవి చేద్దాము అన్నది వుడ్ బి క్రిటికల్. స్ట్రక్చరల్ రిఫార్మ్స్ చేద్దాము లాంగ్ టర్మ్లో అన్నది చాలా క్రిటికల్, చాలా ఇంపార్టెంట్. దీస్ రిఫార్మ్స్ షుడ్ ఇంక్లూడ్, ఏది ఈ లాంగ్ టర్మ్ స్ట్రక్చరల్ రిఫార్మ్ షుడ్ ఇంక్లూడ్ ఏంటి? స్ట్రెంగ్థనింగ్ స్టేట్ ఫైనాన్స్. ఫస్ట్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్కి ఆర్థికంగా డబ్బులు బాగా రావాలి. ఎందుకు? టు ఎన్హాన్స్ ఆటోనమీ, ఇండిపెండెన్స్, ఓకే, ఇండిపెండెన్స్ అండ్ కెపాసిటీ ఫర్ బెటర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో ఈ స్టేట్ ఫైనాన్స్ కమిషన్లే వాటిలో ఎందుకు అది ఇండిపెండెంట్ అవ్వాలి, దాంట్లో కెపాసిటీ కూడా పెరగాలి. దేనికంట? ఫర్ బెటర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, చాలా బాగా డబ్బుని మేనేజ్ చేయగలగాలి అట్ ది మున్సిపల్ లెవెల్. స్టేట్ లెవెల్ వద్దు మనకి, ఫస్ట్ మున్సిపల్ లెవెల్లో చేస్తే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెరుగుతుంది. ఓకే, అడిషనల్ ఇదే కాకుండా ఎంపవరింగ్ మున్సిపల్ గవర్నమెంట్స్ విత్ గ్రేటర్ ఫైనాన్షియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అటానమీ. ఓకే, ఎంపవరింగ్, మనకు వాళ్ళకి పవర్ ఇచ్చేయాలి, మీరు చెయ్యండి మేము వెనకను ఉంటాము అని. మున్సిపల్ గవర్నమెంట్స్ అంటే మేయర్కి, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీకి విత్ గ్రేటర్ ఫైనాన్షియల్, అంటే ఇంకా ఎక్కువగా ఆర్థికంగా, అండ్ అడ్మినిస్ట్రేటివ్, మీకు మీరే పరిపాలన దక్షత పెంచుకోండి అని, మీరు డిపెండెంట్ అవ్వకండి, ఇండిపెండెంట్గా ఉండండి. అడ్మినిస్ట్రేటివ్ ఆటోనమీ విల్ బీ ఆల్సో క్రిటికల్, చాలా ప్రాముఖ్యమైన రోల్ ఉంటుంది, క్రిటికల్ ఇన్ ఎనేబులింగ్, ఇన్ సపోర్టింగ్ దెమ్ టు మేనేజ్ అండ్ అలొకేట్ రిసోర్సెస్. ఏం చేయాలి? దాన్ని మేనేజ్ చేయాలి, అలొకేట్ చేయాలి. ఏంటి? రిసోర్సెస్, దానికి కావాల్సిన వనరులను నేను మోర్ ఎఫెక్టివ్లీ ఫర్ అర్బన్ డెవలప్మెంట్. ఎక్కువగా ఎఫెక్టివ్గా అనుకుంటున్నట్టుగా జరగాలి అని, ఎక్కడికి ఫండింగ్ ఎక్కువ జరగాలి? అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జరగాలి. ఓకే, ఫైనాన్షియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అటానమీ. దిస్ కెన్ దెన్ అట్రాక్ట్, ఈ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటివ్ అటానమీ కానీ ఎఫెక్టివ్గా మనం అర్బన్ డెవలప్మెంట్ కోసమే వాడితే, సపోర్ట్ కానీ ఇస్తే, ఇది అట్రాక్ట్ చేస్తుంది దేన్ని? ద మచ్ నీడెడ్ ప్రైవేట్ క్యాపిటల్. అప్పుడు ప్రైవేట్ ప్లేయర్స్ వస్తారు, వచ్చి డబ్బులు పెడదాం అనుకుంటారు. ఎలాగా? త్రూ మెకానిజమ్స్ సచ్ యాజ్ డెట్ బారోయింగ్. ఎటువంటి సిస్టమ్ మనం డెవలప్ చేయాలి? డెట్ బారోయింగ్, అప్పు పుట్టించగలగాలి. అండ్ మున్సిపల్ బాండ్స్, మున్సిపాలిటీస్కి, కార్పొరేషన్స్కి, గ్రేటర్ కార్పొరేషన్స్కి బాండ్స్ ఇవ్వగలిగేటట్టు ఉండాలి. అవి ఎవరికి? ప్రైవేట్ ప్లేయర్స్. ఇన్ ద మీడియం టర్మ్, ద ఫాలోయింగ్ మెజర్స్ కెన్ సిగ్నిఫికెంట్లీ ట్రాన్స్ఫార్మ్ ద డెవలప్మెంట్ ఆఫ్ సస్టైనబుల్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీడియం, లాంగ్ టర్మ్ కాదు, మీడియం టర్మ్లో ఏం చేయొచ్చు? ఈ మెజర్స్ ఏవైతే తీసుకున్నాయో ఇవన్నీ చాలా ప్రాముఖ్యంగా మార్చచ్చు. దేన్ని? ద డెవలప్మెంట్ ఆఫ్ సస్టైనబుల్, మెయింటైన్ చేయగలగాలి ఒక హైట్ వెళ్ళిన తర్వాత. ఏది? అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫస్ట్ డెవలప్ ఎ రోబస్ట్ పైప్ లైన్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చేయాలి? ఒక స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్ లా పైప్ లైన్లో ఉండాలి. ఒకటి తర్వాత అలాగ ఉండాలన్నమాట. ది హై పవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ, అంటే ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ కూర్చుంటారు, వీళ్ళందరూ బాగా తెలివైన వాళ్ళు అనమాట. అండ్ 12th ప్లాన్ వర్కింగ్ గ్రూప్. ఓకే, ఈ వర్కింగ్ గ్రూప్ ఇద్దరు కలిపి దే హ్యావ్ డెవలప్డ్ ఎ ఫైనాన్సింగ్ ఫ్రేమ్వర్క్. వీళ్ళు ఎక్స్పర్ట్ కమిటీ, హై పవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ, 12th ప్లాన్ వర్కింగ్ గ్రూప్ కలిపి ఒక ఫైనాన్షియల్ ఫ్రేమ్వర్క్ని డెవలప్ చేశారు. ఏంటి? టు మీట్, ఎంత కావాలన్నాను ఫస్ట్? 70 లక్షల కోట్లు. ఎప్పటికీ? 2036 కల్లా. ఓకే, 70 లక్షల కోట్లు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్మెంట్ ఉంది. రిక్వైర్మెంట్ ఓవర్ ద నెక్స్ట్ 20 years, 20 ఏళ్ళలో, రాబోయే 20 ఏళ్ళలో. అబౌట్ 50% ఆఫ్ దిస్ టోటల్, ఇందులో 15% 70 లక్షలు కుడ్ పొటెన్షియల్లీ కమ్ త్రూ పీపీపీ. పొటెన్షియల్గా ఎక్కడి నుంచి వస్తుందండి?
పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నుంచి వచ్చేస్తుంది. మనకి ఎంత వస్తుంది? 15%. ఇది రఫ్గా ఎన్ని ప్రాజెక్టులు అవుతాయి? 250 to 300 పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ప్రాజెక్ట్స్ యాన్యువల్లీ, సంవత్సరానికి. టు అచీవ్ దిస్, ఇది మనం రీచ్ అవ్వాలి అంటే ఏ పైప్ లైన్ ఆఫ్ ఎన్ని ఉండాలి? మన పైప్ లైన్లో ఒకటి తర్వాత ఒకటి ప్రాజెక్టులు 600 to 800 ప్రాజెక్ట్స్ మస్ట్ బీ ఇన్ ప్లేస్. దే మస్ట్ బీ ఇన్ ప్లేస్. అలా రెడీగా ఉండాలి ప్రాజెక్ట్. అప్పుడు వీ కెన్ గ్రో టు దట్ లెవెల్. సెకండ్, డీకపుల్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్. కపుల్ చేయకండి, ఇండిపెండెంట్ చేసేయండి. ఇది ప్రాజెక్ట్ ప్రిపరేషన్ దేని నుంచి? ఫైనాన్షియల్ అసిస్టెన్స్ నుంచి. ప్రాజెక్ట్ మీరు ప్రిపేర్ చేయండి, ఫైనాన్షియల్ అసిస్టెంట్ అలా చూద్దాం, రెండుని కలిపికండి. ద లాస్ట్ 2 decades, గత 20 ఏళ్ళుగా ఏం చెప్పిందంటే దట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యావ్ నాట్ అడ్వాన్స్డ్. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో డబ్బులు పెట్టడం అనేది ముందుకు వెళ్ళే అసలు హ్యావ్ నాట్ అడ్వాన్స్డ్ టు ది ఎక్స్టెంట్ రిక్వైర్డ్. మనం ఎంత వెళ్ళాలి అనుకుంటున్నామో అంతవరకు వెళ్ళా. ఓకే, ఎందుకంటే సర్వసాధారణంగా మనం తొందరపాటు, హరీడ్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్, తొందరగా ఏదో చేసేద్దాం అన్నట్టుగా మనం హరీడ్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్. యాజ్ న్యూ నేషనల్ ప్రోగ్రామ్స్ ఆర్ కన్సీవ్డ్, దేశం అంతటికీ మంచి జరుగుతుంది అని నేషనల్ ప్రోగ్రామ్స్ ఆలోచిస్తారు. ఓకే, కన్సీవ్డ్, ఇట్ ఈస్ ఎసెన్షియల్, చాలా ఇంపార్టెంట్. ఏంటి? టు డీకపుల్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫ్రమ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. టు డీకపుల్, ఓకే, తీసేయాలి దేన్ని? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ నేను ఫైనాన్షియల్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫ్రమ్ ఫైనాన్షియల్ అసిస్టెంట్. ఇది మనకి ఏంటి గ్యారంటీ? ఇలా చేస్తే గ్యారంటీ ఏంటంటే దీస్ ప్రాజెక్ట్స్ ఆర్ డిజైన్ ఫర్ ఫైనాన్షియల్, ఆర్థిక లాభాలు, సామాజికంగా, వాతావరణం కూడా, ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ. అంటే అక్కడ 40 degrees ఉంటే 40 అలా మెయింటైన్ చేయాలి. ఓకే, 40 మెయింటైన్. సస్టైనబిలిటీ, ఎన్వైరన్మెంట్ సస్టైనబిలిటీ ఈజ్ వైటల్, చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఎస్పెషల్లీ గివెన్ ఇండియాస్ వల్నరబిలిటీ టు క్లైమేట్ చేంజ్. అందరికీ తెలుసు ఇండియా ఈజ్ వల్నరబుల్, ఈజీలీ ఇంజర్డ్, కెన్ బి ప్రోన్, కెన్ బి ససెప్టబుల్. దేనికి? వాతావరణ మార్పులకి మనం ఈజీగా విల్ బి అటాక్డ్. థర్డ్, ఏం చేయాలి? లెవరేజ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, దీనికి స్ట్రెంగ్థెన్ చేద్దాం, చేయూతనివ్వండి. దేనికి? డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిపిఐ, ఫర్ ఇంప్రూవ్డ్ ఆపరేషన్స్. అంటే ఇప్పుడు మనం చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళగలి. అర్బన్ సర్వీస్ డెలివరీ. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు? అర్బన్ సర్వీసుల్లోని డెలివరీ సిస్టమ్ బాగుండాలి. పర్టికులర్లీ ఏది? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రిమైన్స్ హ్యాంపర్డ్ బై అవుట్డేటెడ్ ప్రాక్టీసెస్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎందుకు ముందుకు వెళ్తలేదు అంటే దానికి అడ్లు. ఏంటి అడ్లు? హ్యాంపర్డ్, అబ్స్ట్రక్టెడ్ బై అవుట్డేటెడ్. ఎప్పుడో స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రాక్టీసెస్ ఎప్పుడు కూడా ఫాలో అవుతాము అంటే ముందుకు ఎలా వెళ్తుందండి? సో అందుకని ఇప్పుడు ఏమంటున్నారు ఆథర్ గారు? ఓకే, గోయింగ్ ఫార్, ఎస్, ఇప్పుడు మీరు ఎంబ్రేస్ చేసుకోండి, మీ కౌగిల్లోకి అది తెచ్చుకోండి. బ్రింగ్ ఇట్ ఇన్ టు యువర్ ఫోల్డ్స్, ఇన్ టు యువర్ ఆర్మ్స్. హౌ? ఎంబ్రేసింగ్ డిపిఐ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది రెవల్యూషనరీ, అండ్ ఇట్ కెన్ చేంజ్ ఆన్ ఇట్స్ హెడ్ ఎంటైర్గా. ఓకే, కంప్లీట్ మార్పు తెచ్చేస్తుంది. కెన్ రెవల్యూషనైజ్ ద మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్. మేనేజ్ చేయడం, ఎలా దీన్ని ఆపరేట్ చేయడం ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్. అంటే ప్రజల కోసం మనం పెట్టిన సర్వీసులన్నింటిలో ఎంత బాగా చేయొచ్చు. పొజిషనింగ్ ఇండియా, అప్పుడు వీ కెన్ పొజిషన్ ఇండియా యాజ్ అ గ్లోబల్ లీడర్. ఎందులోని? ఈ డొమైన్లో. ఓకే, ఇది మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్. ఈ డొమైన్లో మనం గ్లోబల్, ప్రపంచంలో లీడర్ అవ్వచ్చు. 4, captured land value is in transport project. ఓకే, capture తీసుకోండి. ల్యాండ్ వాల్యూ ఇన్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్స్. ల్యాండ్ ఎక్కడెక్కడ దొరికితే అక్కడక్కడ తీసుకోండి, క్యాప్చర్ చేయండి. విత్ half of the 70 lakh crore investment by 2036 ఇయర్ మార్క్డ్ ఎక్స్క్లూజివ్లీ దీనికోసమే. అది ఇయర్ మార్క్డ్ ఫర్ అర్బన్ ట్రాన్స్పోర్ట్. పర్టికులర్గా ఏం కావాలి? మెట్రో రైల్ ప్రాజెక్ట్స్. దెర్ ఈజ్ యునీక్ ఆపర్చునిటీ టు యూటిలైజ్ ల్యాండ్ వాల్యూ. ఓకే, టు హార్నెస్ అంటే ఏం చేయొచ్చు మనం? వీ కెన్ యూటిలైజ్ ద ల్యాండ్ వాల్యూ.
then it will have a say. Then it will have a say because you are utilizing it properly. And at the same time, you are equipped yourself and you know how to tackle. So metro and rail projects should be integrated. Yes. ఢిల్లీలో ఉన్నట్టు మీకు జండేవాలం దాటిన తర్వాత రాజీవ్ చౌక్ తర్వాత మీకు యూ గెట్ ఇన్ టు ది హరే కృష్ణ ఇస్కాన్ టెంపుల్, దెన్ లోకల్ ట్రైన్ స్టేషన్లోకి వెళ్ళిపోద్ది, వెళ్ళి మళ్ళీ మెట్రో ఎక్కుతుంది, అది అలా వెళ్ళి నోయిడా వెళ్తుంది అనమాట. ఇటువైపు మీకు మథురా వరకు వెళ్తుంది. ఇఫ్ యూర్ గెటింగ్ అట్ ఈస్ట్ పటేల్ నగర్ ఆర్ కరోల్ బాగ్ ఆర్ వాట్ ఎవర్. సో చూడండి ఎంత బాగా చెప్పారు ఆయన. మెట్రో అండ్ రైల్ ప్రాజెక్ట్స్ షుడ్ బి ఇంటిగ్రేటెడ్ విత్ అర్బన్ డెవలప్మెంట్. ఓకే, కొన్ని చోట్ల రైల్వే ట్రాక్ని కూడా వాడేసుకోవాలి మెట్రో వల్ల, అలాగే వెళ్ళిపోవాలి. అంతేగాని సిటీలో అలాగే వెళ్తూ ఉంటాయి, జండేవాలం నుంచి లేకపోతే మీకు అలా రాజీవ్ చౌక్ సడన్గా దిగుతుంది సిటీ ప్లాట్ఫామ్ నెంబర్ 3లోంచి 4లోంచి స్ట్రైట్ వెళ్ళిపోతూ ఉంటుంది మెట్రో ట్రైన్, మళ్ళీ అలాగే ఎక్కుతుంది. ఇలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి. సో మెట్రో అండ్ రైల్ ప్రాజెక్ట్స్ షుడ్ బి ఇంటిగ్రేటెడ్, రెండు కలపాలి విత్ అర్బన్ డెవలప్మెంట్. అప్పుడు మనకు అర్బన్ డెవలప్మెంట్ బాగుంటుంది. ఇది ఏం చేస్తుంది, గ్యారంటీయింగ్ దట్ దే బ్రింగ్ జాబ్స్. ఓకే, దే బ్రింగ్ జాబ్స్ క్లోజర్ టు ట్రాన్సిట్ హబ్స్. ఎక్కడికి ట్రాన్సిట్ హబ్స్ అంటే ఏరోప్లేన్లు, బస్ స్టాండ్స్. అంటే ఇప్పుడు నగోల్లో ఉంటున్నాడు అనుకోండి మనిషి, హైదరాబాద్లోని ఉప్పల్, దెన్ యూ హ్యావ్ ద స్టేడియం, దెన్ యూ హ్యావ్ హబ్సిగూడ, ఓకే, దెన్ యూ హ్యావ్ తార్నాక, మెట్టుగూడ. మీరు వెంటనే సికింద్రాబాద్ ఈస్ట్కి వచ్చేస్తారు. ఇక్కడ కానీ వచ్చాం అనుకోండి స్ట్రైట్ ఇంకా అమీర్పేట్ దగ్గర, లేదు మియాపూర్ వెళ్ళాలి దిగి ఎక్కుతాం, లేదు యూ కెన్ గో టు రాయదుర్గ్ అది దిగాక స్ట్రైట్ వెళ్ళిపోవడమే. మియాపూర్ అయితే ఇక్కడ దిగి మళ్ళీ అలా వెళ్తాం. సో దట్ కూకట్పల్లి అలా వెళ్ళొచ్చు. సో చూడండి ఎంత బాగా హైదరాబాద్ కనెక్టివిటీ ఎంత బాగా పెరిగింది. అండ్ ఇక్కడి నుంచి మీరు ఇలా ఎల్బీ నగర్ వెళ్ళిపోవచ్చు, దానిలో మన ఐఏసీ సెంటర్ కూడా ఉంటుంది. ఓకే, మళ్ళీ ఎల్బీ నగర్ నుంచి నగోల్ కానీ కనెక్ట్ చేసేస్తే సిటీ అంతా ఇలా కనెక్ట్ అయిపోయి ఉంటుంది. ఇంకా రెడ్ లైన్, బ్లూ లైన్ చాలా బాగా బ్యూటిఫుల్గా కనెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కొంపల్లి వైపు ఒకటి వేస్తారనుకోండి, ఇంకా అంతే. శంషాబాద్ ఒకటి వేస్తే ఇంకా సగం ఆటోలు, ట్యాక్సీలు అన్నింటికి బిజినెస్లు అయిపోతాయి. ర్యాపిడోలకి అన్నింటికి ఎక్కామా కూర్చున్నామా శంషాబాద్ దిగిపోయి నడుచుకెళ్ళి. ఓకే, మహాత్మా గాంధీ బస్ స్టాండ్ ఉంటుంది, స్ట్రైట్ మన దిగి అలా నడుచుకెళ్ళిపోవచ్చు స్కై బ్రిడ్జ్ నుంచి బస్ స్టాండ్లోకి. సో ఎందుకంటే ఇన్ని ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే ఇది ట్రాన్సిట్ హబ్స్ని, ఉద్యోగాలని అన్నింటిని దగ్గర తెస్తుంది అండ్ కంట్రిబ్యూట్ చేస్తుంది. దేనికి? ఓవరాల్ ఎఫిషియన్సీ అండ్ డిజైన్ ఆఫ్ ద సిటీ. ఓవరాల్గా చాలా ఎఫిషియెంట్గా అవుతుంది అండ్ సిటీ డిజైన్ కూడా మెట్రోలో వెళ్ళిపోవచ్చండి. సో ఎవ్రీబడి you can say take a metro card, recharge the card and start using it for your benefit and overall efficiency బాగా పెరుగుతుంది. సిటీ మీన్స్ ట్రైన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. క్లియర్? సో దట్స్ ద బ్యూటీ. ద నీడ్ ఫర్ కొలాబరేషన్. ఇప్పుడు ఎందుకు కలవాలి, ఇంకోతో ఎందుకు మనం కలిసి పని చేయాలి? టు కంక్లూడ్ చివరిగా ఏం చెప్దాం అనుకున్నానంటే ఆథర్ గారు, ఇండియా అర్బన్ ఫ్యూచర్, భారతదేశం యొక్క టౌన్ భవిష్యత్తు దేని మీద వేలాడుతోంది? హింజెస్ అంటే ఆన్ ది ఎబిలిటీ టు అడ్రస్ దీస్ ఫైనాన్షియల్. ఎవరైతే దీనికి ఆన్సర్ చెప్తారో, ఏది ఆర్థికంగా, స్ట్రక్చరల్గా ఛాలెంజెస్ ఉంటాయి, హెడ్ ఆన్. ఓకే అంటారు కదా, సుత్తు లేకుండా సూటిగా అన్నట్టుగా హెడ్ ఆన్ చెప్పాలంతే. ఇది విషయం, ఇది జరుగుతోంది, ఇది నాకు కావాలి. ఓకే, ద స్టేక్స్ ఆర్ హై. ఇప్పుడు ఇలాంటి ప్రాజెక్ట్ గురించి మాట్లాడినప్పుడు మనం ఇన్వెస్ట్ చేయవలసింది చాలా హై. స్టేక్స్ ఆర్ నాట్ స్మాల్, దే వెరీ వెరీ హై. అండ్ దిస్ ఈజ్ ద విండో ఫర్ యాక్షన్. ఇది మనకి ద టైమ్ స్పేస్ టు యాక్ట్. వట్టి మాటలు కట్టుబెట్టు, ఓకే, గట్టు మీద నీ తలపెట్టు అన్నట్టుగా యూ హ్యావ్ టు నౌ వర్క్ టువర్డ్స్ ద గ్రోత్ బై పర్సూయింగ్. ఏం చేయాలి? బోత్ ఇమ్మీడియట్, ఎప్పటికిప్పుడు, అండ్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్. ఇమ్మీడియట్ నెక్స్ట్ ఏం చేయాలి? దూరంగా కూడా ఎటువంటి ఎత్తుకు పై ఎత్తు వేయాలి. ఇండియా కెన్ బిల్డ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. భారతదేశం గ్యారంటీగా టౌనుల్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగా డెవలప్ చేస్తుంది. దట్ మీన్స్ ద డిమాండ్. ఇప్పుడు మనకి ఎక్కడెక్కడైతే ఏవేవి కావాలి అన్నది అన్నీ చూసుకుంటుంది గవర్నమెంట్.
ఇక్కడ హైవే రావాలండి, ఇక్కడ ఫ్లైఓవర్ రావాలండి, ఇక్కడ అండర్ పాస్ రావాలండి, ఇక్కడ కనెక్టివిటీ పెరగాలండి, ఇక్కడ హాస్పిటల్ ఉండాలండి, ఇక్కడ ఇది అన్నీ హబ్బుల్లా తయారైపోతాయి ఇంకా. ఓకే, దే విల్ బికమ్ లైక్ హబ్స్ అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ దేర్. అక్కడ ఒక డీమార్ట్, సిటీ మధ్యలో ఒక డెకాథలాన్, ఓకే, స్పోర్ట్స్ వాళ్ళకి. ఆ పక్కనే వచ్చి ఒక స్కూలు, పక్కన కాలేజ్. మీకు ఇంకా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఆల్ ఆర్ అవైలబుల్ ఇన్ దట్ ఏరియా. ఓకే, లేకపోతే ఎక్కడ వేర్ ఇస్ ఉప్పల్, అక్కడికి వెళ్ళేవారు ఎవరు? తార్నాకలోని, హబ్సిగూడలోని, ఇప్పుడు స్టేడియం అంటున్నారు, అక్కడ ఎల్ఎఫ్సి లిటిల్ ఫ్లవర్ కాలేజ్కి వెళ్ళేవారు అనమాట. అక్కడ ఉప్పల్ నుంచి ఇప్పుడు ఎటుకి వేస్తారు? గట్కేసారు. అలా ఆలూరు, అలా వరంగల్ కూడా రోడ్ వేస్తారు అనమాట. 6 లేన్ రోడ్ అయిపోతుంది. ఓకే, గట్కేసర్ వరకు వెళ్ళిపోవచ్చు మెట్రో అనే ఒక నానుడి. వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడ రియల్ ఎస్టేట్ అంతా పెరుగుతుంది. ఇలాగా సరిగ్గా ఉప్పల్ దగ్గర నుంచి ఇలా వెళ్తుంది అనమాట. ఉప్పల్ దగ్గర పెద్ద స్కై వాక్ కూడా పెట్టారు, రోడ్ల మీద యాక్సిడెంట్లు అవ్వకూడదని. ఇక్కడ దిగాము అంటే అలా తిరగచ్చు. ఓకే, సో సరిగ్గా సెంటర్ దగ్గర అనమాట. సో అంత బాగుంటుంది. అంటే వై ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఈజ్ హౌ యూ కెన్ గ్రో. ఇమ్మీడియట్ అండ్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్ వేయాలి. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో డెవలప్ అవుతుంది ఎస్ అన్న సదుద్దేశం, అన్న ఆశ అందరికీ ఉందన్నమాట. ఇది సిటీ యొక్క డిమాండ్స్, పెరుగుతున్న డిమాండ్స్ని గ్యారంటీగా ఎదుర్కొంటుంది అండ్ ఆన్సర్ చెప్తుంది. ఎందుకంటే గ్రోయింగ్ సిటీస్ రిక్వైర్ గ్రోయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దస్ గ్యారంటీయింగ్ సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్. ఒక్కసారి మెట్రో వేస్తే దానిలా సస్టైన్ చేసుకెళ్ళిపోతుంది. అండ్ ఇంక్లూజివ్, అన్నిటిని కలుపుకెళ్ళాలి. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఫార్ కొన్ని దశాబ్దాలుగా. ఓకే, ఎందుకంటే మనం నాంపల్లి వెళ్ళాలి అంటే ఒక ట్రైన్ ఎక్కుతాం, అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళే ట్రైన్లు ఉంటాయి, సికింద్రాబాద్ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళే ట్రైన్లు ఉంటాయి. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే మనకి, యూ విల్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ కనెక్టివిటీ. ట్రైన్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, రోడ్ కనెక్టివిటీస్ కానీ పెరగాలి. అందుకనే ద ప్రైమ్ మినిస్టర్ క్వాడ్రాంగిల్ అంటారు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, ద ప్రైమ్ మినిస్టర్స్ క్వాడ్రాంగిల్ అని. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు. లైక్ యూ హ్యావ్ ది ఓఆర్ఆర్ హైదరాబాద్లో. ఒక్కసారి రామోజీ ఫిల్మ్ సిటీ దాటారు అనుకోండి, దాటగానే ఓఆర్ఆర్ ఎక్కేస్తారు చాలామంది. ఓఆర్ఆర్ దగ్గర మనం రిసీట్ తీసుకోవడమే. ఎంత టైం ఓఆర్ఆర్ మీద వెళ్ళామో, ఏ గేట్లోంచి వచ్చేస్తున్నామో అక్కడ మనం డబ్బులు కట్టి పైకి వచ్చేది ఉంటుంది. అక్కడ మీకు విజిబిలిటీ బోర్డ్స్ ఉంటాయి. ఓకే, మనకి ఏదో ట్రైన్ వచ్చినప్పుడు చూడండి, మనకి గ్లో సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా, A1, A2, B1, B2, B3, B4 అని. సో ఎలాగైతే ఇక్కడ వచ్చి B1 అవుతుందండి, ఇక్కడ వచ్చి A1 అవుతుంది, అక్కడ నిలబడతాం. అలాగే మీకు ఓఆర్ఆర్ ఎక్కేయంగానే ఎక్కడ దిగాలి ఏంటి అన్నది బ్యూటిఫుల్గా. ఒక్కసారి అలాంటిది కానీ పడిపోయిందంటే సిటీ అంతా మధ్యలో ఉంటుంది, ఓఆర్ఆర్ దాని చుట్టూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి దీంట్లో వెళ్ళిపోవడమే. అండ్ ఇంకొక రూల్స్ పెడతారు, ఓన్లీ కార్స్, నో 2 వీలర్స్, ఇలాంటివన్నీ. సో దట్ ద నీట్నెస్ విల్ బి దేర్ అండ్ యూ షుడ్ నాట్ స్టాప్. మీకు అక్కడక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి, ప్లీజ్ డోంట్ స్టాప్ ఆన్ ది ఓఆర్ఆర్. ఎందుకు? ఒక స్పీడ్లో వెళ్తూ ఉంటాయి వెహికల్స్. ఓకే, స్పీడ్ లిమిట్స్లో కొద్దిగా రిలాక్స్ చేస్తారు అక్కడ. సో డెకేడ్స్ టు కమ్ ఇది చెప్పుకుంటారనమాట. ద పాత్ ఫార్వర్డ్, ముందుకు వెళ్ళేది ఏంటి? రిక్వైర్స్ కొలాబరేషన్. మనం ఒక్కళ్ళు అన్నీ చేయలేం, నలుగురు ఎదురు కలిసి చేసుకోవాలి. అక్రాస్ గవర్నమెంట్ లెవెల్స్, గవర్నమెంట్ చేయవలసిన గవర్నమెంట్, ప్రైవేట్ సెక్టర్ చేయవలసిన ప్రైవేట్ సెక్టారు. రిలెంట్లెస్గా అంటే అలు పెరగకుండా రిలెంట్లెస్ ఫోకస్ ఆన్ ఇన్నోవేషన్, కొత్తదనం అండ్ పరిపాలనా దక్షత. దాంట్లో కూడా ఎఫిషియన్సీ చూపెట్టాలి అని ఆథర్ గారు చాలా గట్టిగా ఒక ఇది పట్టుకున్నారు ఆయన. ఓకే, ఈజ్ లైక్ హోల్డింగ్ ఆన్ టు సంథింగ్ that will be very, very helpful, not only for him, but for everybody involved in this project. Okay, so first and foremost, ఏమన్నారు? పారాస్టేటల్ అంటే ఏంటండి? ఇది పార్షియల్లీ ఆర్ ఫుల్లీ ఓన్డ్ అండ్ మేనేజ్డ్ బై గవర్నమెంట్. పార్షియల్లీ ఆర్ ఫుల్లీ ఓన్డ్ బై government. Okay, precarious
dangerously placed. Dicey అంటాం కదా, plummet, sharp fall. Myriad, plenty. Autonomy, self-governing. Enabling, supporting. Robust, strong. Earmarked, exclusively for this purpose. Exclusively for one purpose. ఈ పర్పస్ కోసమే డబ్బులు, అంతేగాని ఇందులో లేవు అందులోంచి ఇందులో అడ్జస్ట్ చేయడం అని చేయకూడదు. హార్నెస్ చేయండి, యూటిలైజ్ చేయండి. యూటిలైజ్, LIZD. ట్రాన్సిట్ హబ్స్ అంటే మనకి ఎయిర్పోర్ట్లలోని, బస్ స్టాండ్లలోని, మెట్రోస్లోని యూ విల్ హ్యావ్ ట్రాన్సిట్, ట్రావెల్. మధ్య మధ్యలో ఆగి అక్కడ యూ కెన్ హ్యావ్ అ ట్రావెల్ జంక్షన్స్ అంటూ ఉంటాం. ఓకే, సో దిస్ ఈస్ హౌ ది ఎంటైర్ infrastructure of the urban area can be developed. We have already models of development, okay, and we can take a leaf from them and correct all those, if ever any kind of teething problems we have faced in those areas, and implement it here. Here we will learn few others, so we can correct all these mistakes in another new project. So every project that you do, you learn something new, and this newness, this innovative infrastructure development will definitely help the entire country grow, because by 2036, 70 lakh crore investment is going to go into urban infrastructure. So a very beautiful article by the author. Okay, the byline is by a very learned person, and at the same time, yes, 400 million to 800 million in the coming 3 decades. Yes, 80 crore people of India will be in the cities because of the opportunities that it generates for them. So it's a welcome sign. Okay, it's a very welcome sign, and this is how the article is about the vocabulary and everything. I thank Mamta, Savita, and Subhash for the slides and the preparation. And I thank my colleague Shankar for recording these classes to you. I am Srinivas Pulyapudi. With the patronage of ISC Hyderabad, we bring these classes online to you. Thank you.